అనేది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవి. కానీ పబ్లిక్కి మీరు అన్నట్టు డైవర్షన్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఫోర్స్ఫుల్గా పబ్లిక్లోకి వెళ్తున్నారు. ఎట్లా దీన్ని మరి పబ్లిక్లోకి ఈ వాస్తవాలను తీసుకెళ్లేది ఎలా? వాస్తవాలు వెళ్ళాలంటే ప్రతిపక్ష పార్టీలు తమ భూమిక పోషించాలి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సెడ్ ఇన్ ద బిగినింగ్. అపోజిషన్ పార్టీ హ్యాస్ ఫెయిల్డ్. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మార్కెటింగ్కి ఆయన బుట్లో పడ్డారు. నేను ఈ మధ్య ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడితే దేర్ సెడ్, ఎడ్యుకేషన్ మేము మాట్లాడవచ్చు, మా విధానం అది. ఇది క్యాంపెయిన్ దీంట్లో ఎడ్యుకేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ ప్రజల్లో. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా గొప్పగా సాధించారు అన్న భావన ఉంది. దాని దగ్గర పోయి దాన్ని గెలికితే మళ్ళీ ప్రజలు ఎదురు తిరుగుతారు. దాన్ని ప్రశ్నిస్తే ఇంటనే వచ్చే డైలాగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు కొడుకుని ఎక్కడ చదివించారు, చంద్రబాబు నాయుడు కొడుకుని ఎక్కడ చదివించారు, ఆయన పిల్లల్ని ఎక్కడ చదివించారు ఈయన అడుగుతుంటారు. ఆయన పిల్లల్ని ఎక్కడ చదివించారు. అందుకే అందరినీ వరల్డ్కి కాంపిటీషన్గా కావాలంటే ఇంగ్లీష్ కావాలనేది ఆయన కాన్సెప్ట్. దానికి మనం ఎక్కడ అభ్యంతరం చెప్తున్నాం? ఆయన చేసే విధానాన్ని అభ్యంతరం చెప్తున్నాం. కానీ అంటే గోల్ రీచ్ అయ్యేదానికి విధానాలు రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక విషవలయంలో చిక్కుకున్నాము. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ విధంగా ఇంగ్లీష్ భాష, ఇప్పుడు చైనాలో ఇంగ్లీష్ లేదు, జపాన్లో ఇంగ్లీష్ లేదు, జర్మనీలో కూడా లేదు, యూరోపియన్ కంట్రీస్లో, ఫ్రాన్స్లో లేదు, రష్యాలో లేదు, అన్ని జపాన్లో లేదు, సౌత్ కొరియాలో లేదు, అన్ని అభివృద్ధి చెందిన దేశాలు, తైవాన్. మన దరిద్రం ఏంటంటే మనం ఆ విషవలయంలోకి వెళ్ళిపోయాం. బయటికి రావడం చాలా కష్టం. బట్ ఎవరు వద్దంటున్నారు అన్నాను. నోబడీ ఈజ్ డిసగ్రీయింగ్. ఈయనకంటే ముందు ఆయన ఇంకా స్పీడ్ కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీషు, సైన్స్, హిస్టరీ ఆయన కాదు, సోషల్ సైన్స్ ఆందు. ఆయన ఎంతసేపు కంప్యూటర్స్, టెక్నాలజీ, హైటెక్, ఆయనకు అసలు అదో పిచ్చి. కాబట్టి ఐ డోంట్ థింక్ దే డిసగ్రీ. వీఆర్ ఓన్లీ సేయింగ్ ఆయన చేసే పద్ధతి, ఆయన ఆలోచన విధానం, హిజ్ సిన్సియరిటీ ఈజ్ నాట్ దేర్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బోట్స్. ఎన్నికల్లో గెలవడానికి ఎట్లాంటి షో బిజినెస్ చేయాలి, చేస్తే వస్తాయి అనేది. సో దీనికి ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది సార్. హెల్త్ చెప్తుంటారు, ఎక్కువగా హెల్త్ కూడా చెప్తుంటారు. హెల్త్ కూడా ఏం చెప్తుంటారంటే, నేను విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాను, నేను కనుక మళ్ళీ మీరు కనుక నన్ను గెలిపించకపోతే విలేజ్ క్లినిక్లు ఉండవు, ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఇదే చెప్తున్నారు ఈ మంచి క్యాంపెయిన్ అంతా. హెల్త్లో అగైన్ ఇట్స్ సేమ్ థింగ్. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరారు, బయటకు వస్తే ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులకి ఐ బిలీవ్ దర్ ఇస్ సమ్ కాంపన్సేషన్ బీయింగ్ గివెన్ టు ద పేషెంట్స్. రోజుకు 200, 300, ఐ డోంట్ నో వాట్, ఇమీడియట్ పడిపోతాయంట. కానీ మీకు మంచి ట్రీట్మెంట్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సింది ఎవరికి? ఆసుపత్రికి కావాలి, వాళ్ళకి ఇవ్వట్లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈజ్ మేనేజింగ్ ఇట్ వెరీ స్మార్ట్లీ. ఓటేసేది కూడా ఆసుపత్రి వాడికి ఎన్ని ఉంటాయి ఓట్లు, పేషెంట్లు కదా ఓట్లు వేసేది. పేషెంట్లకు ఇస్తారు డబ్బులు, ట్రీట్మెంట్ చేయాల్సింది వాడు హాస్పిటల్ వాళ్ళు. సో హాస్పిటల్ అంటే జనరల్ గా రోగులు కోపం ఉంటుంది కాబట్టి అతను అవసరం లేదు. ఆసుపత్రి ట్రీట్మెంట్ సరిగా చేయకపోతే ఆసుపత్రి మంచి ఆసుపత్రి కాదు అన్న పేరు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమంటే వేసాడుగా డబ్బులు. సి దిస్ హాస్ స్టార్టెడ్ విత్ వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన సంస్కరణ తీసుకురావటం, ఏది గవర్నమెంట్లో కానివ్వండి, హైటెక్ సిటీ అవన్నీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు. వైఎస్ఆర్ గారి పాలనలో వన్ థింగ్ దట్ ద హోల్ కంట్రీ లెర్న్డ్, మన రాష్ట్రమే కాదు, మన దగ్గర ఉన్న చాలా ఈ సంక్షేమ పథకాలు భారతదేశానికి మార్గదర్శకం అయ్యాయి. ఈయన ఇంత చేసి ఈయన ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు. ఆయన 5 సంవత్సరాలే ఆ పీరియడ్లో జరిగిన అభివృద్ధి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగింది. 1999 to 2004. అదేవిధంగా పివి నరసింహరావు గారు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగింది. సో ఐ సీ 2 people ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇన్ ఇండియా. పివి నరసింహరావు నెంబర్ 1. అసలు పివి నరసింహరావు లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయగలరు. అది ఫౌండేషన్. అందుకే ఆయన కూడా చెప్తుంటారు, ఈజ్ ద ఫౌండేషన్. పివి నరసింహరావు ఆయన ఆ ఫౌండేషన్ లేకపోతే మనం ఏం చేయలేము. మీకు బిల్ గేట్స్ రాడు, మీరు హైటెక్ సిటీ కట్టలేరు, ఏమి చేయలేరు. వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత వెండిపల్లెల్లో పెడితే ఏం చేశాడు ఆయన? ఫ్రీ పవరు, ఫీ రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 3 ఫలితాలు ఎక్కడికి డైరెక్ట్ మీ చేతిలో పడతాయి. అంటే మహానేత అయ్యాడు. కానీ ఆయన ఈ 3 వాళ్ళ చేతిలో పెట్టి ఇక దోచుకున్నాడు. ఇక అసలు నిద్రాహారాలు మాని దోచుకున్నాడు. అక్కడ 1,00,000 ఎకరాలండి.
ఇది నేను చెప్పలేదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది. వాళ్ళు అక్కడ బిజీగా ఫ్రీ పవర్, ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్ నడుస్తుంటే ఇక దోచుకున్నారు, మామూలుగా దోచుకున్నారు. మీ అందరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మామూలు దోపిడీ కాదు అసలు, అదొకటే కాదు, ప్రభుత్వ భూములు మామూలుగా మైనింగ్ అన్ని జరిగాయి. మీ భారత సిమెంట్స్ వచ్చింది, సాక్షి పేపర్ వచ్చింది, అన్ని డబ్బులు అయ్యాయి కదా, అప్పటి డబ్బులేగా. బట్ ద పాయింట్ ఐమ్ ట్రై టు మేక్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు గెట్స్ హిజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. సేమ్ లేదా కొంచెం హై స్పీడ్ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళారు. నా రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ భావన ఏంటంటే భారతదేశంలో ఇంక్లూడింగ్ టీడీపీ, ఇప్పుడు 1999 to 2004 చంద్రబాబు నాయుడు గారు ఏం నేర్చుకున్నారు? ఓహో, నేను ఈ సంస్కరణను తీసుకొచ్చి సమాజాన్ని బాగుపడితే నన్ను ఓడిస్తారు, అందుకని నేను కూడా 3 సిలిండర్లు ఇస్తా, ఉచితంగా ఆర్టీసీ టికెట్ ఇస్తా, ప్రతి మహిళకు డబ్బులు ఇస్తా, జగన్మోహన్ రెడ్డి కంటే బస్తీ మీద సవాలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు. అవును, అంతే మనం చేసింది. కాబట్టి నేను సంపద సృష్టించిస్తాను, ఆయన అప్పులు తీసుకొచ్చిస్తాడని చెబుతున్నారు. ఓకే, ప్రాబబ్లీ లిటిల్ బెటర్. బట్ ఇవన్నీ చేస్తుంటే మీరు సంపదను తీసుకొచ్చి పంచితేనే కదా మీకు డబ్బులు వచ్చేది, లేకపోతే రాదుగా. మీరు ఎంత తీసుకొస్తుంటే సంపద అంత తగ్గుతూ ఉంటుంది. సంపద నుంచి క్యాపిటల్ క్యాన్ గ్రో ఇఫ్ యూ ఇన్వెస్ట్. పెట్టుబడి పెడితే పెరుగుద్ది సంపద, తినేస్తే తరుగుద్ది సంపద, కామన్ నాలెడ్జ్. సో మీరు సంపదను తీసుకొచ్చి మనం తింటా ఉంటే అది తరుగుతుంది. కానీ సరే కొంచెం బెటర్ ఆయన అంటే అప్పులు తీసుకొచ్చి చేయట్లేదు కదా, నేను అప్పులు తీసుకురాకుండా సంపద క్రియేట్ చేసి తీసుకొస్తాను అంటున్నాను. చూడాలి. ఐ డోంట్ నో. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా వెనుకబడింది. పెట్టుబడిదారుల్లో వ్యాపారం చేసే వాళ్ళు నమ్మకం కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ వస్తారంటే మరి 5 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఇప్పుడు 5 సంవత్సరాలు నమ్మి వచ్చారు అంతమంది, రాగానే మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారా? పోద్ది కదా. నో, అఫ్ కోర్స్ నాట్. ఇప్పుడు అమర్రాజా వచ్చుద్దా? వెళ్ళిపోయిందిగా. మళ్ళీ రమ్మని పెట్టుబడి పెట్టామంటే 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజల మీద నమ్మకం కోల్పోతారు సిస్టంలో. ఆయన అంత మంచి పని చేసినా మీరు ఎన్నుకోనప్పుడు మళ్ళీ ఎన్నుకుంటారన్న గ్యారెంటీ లేదుగా. ఇప్పుడు ఆయనకే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారంటే ఆయనకే లేనట్టుగా. ఇఫ్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ హీఈస్ నాట్ కాన్ఫిడెంట్. బీజేపీతో కూడా కలుస్తున్నారు ఇప్పుడు. బీజేపీతో ప్రజలు వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. మీరు ఏవి వేస్తారో అదే వచ్చింది మీకు కూడా. వీ డిజర్వ్ వాట్ వీ గెట్. బట్ ద బ్రాడర్ పాయింట్ విచ్ ఐ మిస్డ్ ఇస్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ ఇది కానీ బయటికి రాని డబ్బులు ఎందుకు ఇస్తారంటే, తండ్రి దగ్గర నేర్చుకుంది ఏంటంటే ప్రజల చేతిలో డబ్బు పడాలి. అమ్మ ఒడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇది పడ్డ తర్వాత ఇక నువ్వేం చేసుకుని వాడు పట్టించుకో. అటువైపు చూడ్డు కదా, ఇంకా చూడ్డు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే డబ్బులు 2,000, 3,000, 10,000 తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ చూడరు కదా. ఇది పడ్డంత కాలం ఇంకా నేను ఏం చేసినా నడుస్తుంది. దట్ ఈస్ ద లెసన్ వైఎస్ఆర్ హస్ టాట్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇవే పథకాలు మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, దాదాపు కొంచెం మార్పు చేరుతా అన్ని రాష్ట్రాలకు వచ్చేసాయి. అవును, ఆరోగ్యశ్రీ ఉంది, పెన్షన్ ఉంది, ఇవన్నీ వచ్చేసాయి. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తగ్గించేది లేదు. పోటీ పడుతున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోటీ పడుతుంది కదా. కొంచెం బెటర్. బీజేపీ వాళ్ళు కాస్త బీజేపీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నేషనలిజం ఉందిగా. రామ్ జన్మభూమి, ద్వారకాలో కిందికి పోయి మొక్కటాలు ఇవి ఉన్నాయి కాబట్టి కొంత. కర్ణాటకలో కాంగ్రెస్ మీద బీజేపీ వాజ్ ఎ లిటిల్ బెటర్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్స్. మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రామిస్డ్ మోర్. బీజేపీ మొన్న ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ కొంచెం బెటర్ బీజేపీ. ఆ విషయంలో కాస్త దే ఆర్ లిటిల్ బెటర్. ఐ గివ్ దెమ్ క్రెడిట్ ఫర్ దాట్. ఇంకోటి సార్, ఎడ్యుకేషన్ సిస్టము తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ దానికి వస్తే కనుక 75% లోకల్ నేను ఇస్తాను జాబ్స్ అన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. గుర్తుందండి. చట్టం అది చాలా కష్టం. మీరు అది చేస్తే చాలా అన్పాపులర్ అవుతారు. కంపెనీస్ విల్ బి వెరీ హెసిటెంట్. కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ చేస్తాయి. నేను చెక్ చేస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఎందుకో ఆ కర్ణాటకలో రీజనలిజం బాగా పెరిగింది. సో మొన్న కూడా మీరు చూసారో, ఫాలో అయ్యారో లేదో న్యూస్, ప్రతి కంపెనీలో 75% కన్నడిగాస్ లోకల్స్ ఉండాలని వాళ్ళు గొడవ చేస్తారు. బయట బోర్డు పెట్టాలి, ఎంప్లాయీస్ అందరూ ఎక్కడో రాయాలని. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ అపోజ్ టు ఇట్. ఎవడైనా బయట నుంచి తెచ్చుకోండి సార్, లోకల్గానే హైర్ చేసుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు మీరు బయట వాళ్ళని? లోకల్గా మీకు టాలెంట్ ఉంటే తీసుకుంటాం. ఇప్పుడు వ్యవసాయంలో అయినా నాకు పక్కన దొరికితే నేను బీహార్ నుంచి ఎందుకు తెచ్చుకుంటాను? ఇప్పుడు బీహార్ నుంచి యూపీ నుంచి ఎందుకు తెచ్చుకుంటారు? మన దగ్గర దొరకట్లేదు. కాబట్టి టాలెంట్ ఎప్పుడో ఎవ్రీబడి విల్ ప్రిఫర్ టు హైర్ లోకల్. బయట నుంచి ఎవరు తెచ్చుకోరు. కానీ మీరు చట్టాలు చేస్తే కంపెనీ నేను ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోవాలని చూడదు. నేను ఎట్లా కాస్త 2 రూపాయలు సంపాదించాలని చూసుకుంటారు. ఎక్కడికైనా వెళ్తారు ఆ 2 రూపాయల సంపాదన కొరకు. కాకపోతే వాళ్ళ 2 రూపాయల సంపాదన అనే వాళ్ళ సెల్ఫిష్నెస్ కానీ ఆశ ఏదైతుందో ఆ క్రమంలో
చాలా ఉద్యోగాలు వస్తాయి, చాలా మంది బతుకులు బాగుపడతాయి. అంతేగాని మీరు లాభం రాని చోట కూడా వచ్చి వ్యాపారం చేయండి. మీరు 75% పెట్టాలి ఐటీలో అనండి, ఒక ఐటీ కంపెనీ రాదు. ట్రై చేసి వెళ్ళిపోతారు, వెరీ ఈజీగా. ఏమో దుకాణం వస్తాం, ఇంకో బిల్డింగ్ తీసుకుని మనం మొదలు పెట్టాలి. సో అది ఇంపాసిబుల్ జరిగే పని. ఇంతెందుకు సార్, మీరు కియా వాడిని కొంచెం బెదిరిస్తాడు, తెల్లారే అని నేను పోతాను. అవును, అది ఫిక్స్డ్ అసెట్ బిజినెస్. కియా ఇస్ అ ఫిక్స్డ్ అసెట్ బిజినెస్. ఐటీ లాగా కాదు. ఐటీ ఉంది, వైర్లు గుంచుతారు, కంప్యూటర్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాడు కూడా పోతా అన్నాడు. ఇవాళ ఉన్న గ్లోబలైజేషన్ లో ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ చౌకగా దొరికితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కియా లాంటి అంత పెద్ద సంస్థ అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా చెప్పారు ప్రభుత్వానికి, మీరు ఇట్టే తోక దాడిస్తే మేము వెళ్ళిపోతామని. అవును, మనం ఉదాహరణ తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో జరిగింది. మమతా బెనర్జీ చేస్తే టాటా వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోతారండి. దిస్ నో హెసిటేషన్. సో ఇట్స్ వెరీ బ్యాడ్ పాలసీ. అదే అన్నారు మీరు, దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. కొంత ప్రజల కొరకు వాళ్ళ ఇంట్రెస్ట్లు చూడాలి, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ ద లాంగ్ రన్ కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే 99% నేను చెప్పింది చేశాను అని సిద్ధం సభల్లో చెప్తూ ఉన్నారు. ఏం చెప్పారు, 99% ఏం చేశారు అనేది అర్థం కావట్లేదు. ప్రతిపక్షం బాగానే కౌంటర్ చేస్తుంటుంది. దే ఆర్ గోయింగ్ త్రూ నవరత్నాలు, ఏమేమి ఇవ్వలేదు, సిపిఎస్ ఓపీఎస్ విషయాలు కానీ, మద్య నిషేధం కానీ, ఇవన్నీ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఆ విషయంలో ఐ థింక్ దేర్ ఇస్ ఎ డీసెంట్ గుడ్ ఎనఫ్ డిబేట్ ఈస్ హ్యాపెనింగ్ నా అభిప్రాయంలో. 99% అమలు చేశారంటే తప్పని వీళ్ళు చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. అసలు ఎన్ని వీడియోలు వస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిసెస్, అతను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది, మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తే నాన్ స్టాప్ వస్తున్నాయి. అసలు మామూలు కొట్టట్లేరు పాపం. ఆయన ఇచ్చిన ప్రసంగాలు ఆయనకు మొత్తం తిరిగి వచ్చి చుట్టుకుంటున్నాయి. అందుకే టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇట్లాంటి పిచ్చి వాగ్దానాలు చేస్తే మళ్ళీ వస్తాయని. ఇప్పుడు ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. టీడీపీ వాళ్ళు ధరల గురించి గొడవ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధరలు పెరిగాయి. ధరలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండవు వాస్తవానికి. కొన్ని ఉంటాయి, పెట్రోల్ ఉంది, కరెంట్ ఉంది, ట్యాక్సెస్ అవి కానీ, బట్ జనరల్లీ ప్రైసెస్ ఆర్ డ్రివెన్ బై ద నేషనల్ పాలసీ.